మనిషికి తన లవ్ స్టోరీ తీపి గుర్తు. మరి అలాంటి లవ్ స్టోరీ చంద్రకి ఎలాంటి గుర్తులు మిగిలించాయో చూద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. ఏంటండి ఇది? పెదల పైన పాముతో కొట్టారు. పావురంతో కొట్టడానికి నువ్వేమన్నా రోజావానే? సర్లే గానీ ఈ ఫుల్ హ్యాండ్ లో ఎలా ఉన్నాను చెప్పు. మీకు ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. అవునండి, నేను పెళ్ళైన దగ్గర నుంచి అడగాలనుకుంటున్నా, మీకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు హాఫ్ హ్యాండ్స్ అన్నా, హాఫ్ బైల్డ్ ఎగ్ అన్నా, హాఫ్ మైట్ మెంటాలిటీ అన్నా నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ ఫుల్ హ్యాండ్ లో ఎంత ఆనందం ఉంటుందో ఆ షర్ట్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అవునా? ఏమంటే మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడగాలనుందండి. ఫుల్ హ్యాండ్స్ గురించి తప్ప నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్తా. అంటే మన పెళ్లికి ముందు నీకు ఏ లవ్ స్టోరీ లేదండి? ఏ స్టోరీ? లవ్ స్టోరీ. లవ్ లవ్ అన్నా, లవ్ స్టోరీ సినిమాలన్నా నాకు అస్సలు నచ్చదు. అవునా? ఎంతెందుకే ప్రపంచాన్ని ఉర్రుతులగిచ్చిన టైటానిక్ సినిమాని నేను ఇప్పుడు వరకు చూడలే. ఎందుకు? లవ్ స్టోరీ అని. అవునండి, మీరు ఎందుకు లవ్ చేయలేదు అసలు? లవ్ బాగా కొవ్వు పట్టిన వాళ్ళు చేసే పని. నేను కుదిరితే కఫ్ కాపీ, వీలైతే 4 మాటల బ్యాచ్ కాదు నేను. మరి మీరు ఏ బ్యాచ్? ఫుల్ హ్యాండ్ షర్ట్ బ్యాచ్. మీకు బాగా అనుభవం ఉన్నట్టు చెప్తున్నారే. మరి ఉండదా అనుభవం? ప్రపంచంలో లవ్ కు వ్యతిరేకి అంటే నేనే. లవ్ తూర్పు అయితే నేను పడమర, లవ్ నీలైతే నేను అగ్గి, లవ్ రశ్మి అయితే నేను చమ్మక్ చంద్ర. మీరు ఇంత యాంటీ కదా, నన్నెలా ప్రేమ చూసుకుంటారు? పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యనే లవ్ చేయాలని కంకణం కట్టుకున్నా. అర్థమైందా? కాబట్టి పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఒక కన్నెత్తి కూడా చూడలే. అయ్యో, మాటలు పడి మర్చిపోయాను. మా నాన్న పండగ మీకు డ్రెస్ పంపించాడండి. అవునా? ఏది? ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టారు. వెరీ గుడ్. మా మామ డ్రెస్ పంపించాడు. వెరీ గుడ్. నాకు ఇష్టమైన కలర్. సూపర్ సూపర్. షర్ట్ అదిరిందే. హాఫ్ హ్యాండ్ షర్ట్ ఉందండి. నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోను, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను. నీకు తెలుసు కదా. మీరు ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేస్తారు కదా, ఈసారి హాఫ్ హ్యాండ్ వేసుకో. అస్సలు చచ్చినా వేసుకోను. నేను డిగ్రీలోనే ఫిక్స్ అయ్యా, చచ్చేంత వరకు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేయాలని. మిమ్మల్ని హాఫ్ హ్యాండ్ లో చూడాలని నాకు కోరిక అండి. ఈ ఆడవాళ్ళకి కోరికలు ఈ మధ్యలో హద్దు మీరుతున్నాయి. దేవుడా నా ఈ కోరిక తీర్చు, మా ఆయనకు గుండు కొట్టిస్తా. దేవుడా నాకు ఆ కోరిక తీర్చు, మా ఆయనకి మోకాల మీద 2000 మెట్లు ఎక్కిస్తా. దేవుడా మా ఆయన లుంగిలో చూస్తా, మా ఆయన లంగాలో చూస్తా, మా ఆయన హాఫ్ హ్యాండ్ లో చూస్తా అని పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నారు. ఫస్ట్ ఆ కోరికలు మానుకోండి. ఇప్పుడు బల్లా గుద్ది చెప్తున్నా, నేను బతుకున్న రోజులు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేస్తాను, ఫుల్ మీల్సే తింటాను. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు అంతే. మీరు హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాల్సిందే. వేసుకోనని చెప్పానా? వేసుకుంటారా లేదా? ఏంటి మొగుడు పట్టుకుని నాటగా పక్కన తెలుసుకుంటున్నాను. చంపేస్తామనుకుంటున్నావు, నరికేస్తా. సుజాత. ఎవరి సుజాత? మా ఫ్యామిలీలో. మీ ఫ్యామిలీలో సుజాత అనే అమ్మాయి ఎవరు లేరు. ఎవరు చెప్పు ఈ సుజాత? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లేదు, అయిపోయింది లేదు. అప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నా. మీ ఆడవాళ్ళు డౌట్లతోనే చచ్చిపోతారే మీరు. మీ మొగాలు కూడా అలాంటి డౌట్లు పెట్టి చంపేస్తారు మమ్మల్ని. నీకు దండం పెడతానే సుజాత. అయిపోయింది, దాని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తావు? ఇప్పుడు చెప్తారా చెప్పరా? చెప్పకపోతే చెప్పండి. ఇప్పుడు నేను తీసుకొని తలకే పొల కొట్టుకుంటాను. చెప్తాను. మెంటల్ దాలాగా చేస్తా. సుజాత అని డిగ్రీలో నా క్లాస్మేటే. అది నన్ను చాలా ఇష్టంగా చూసేది. నేను దాన్ని అసలు పట్టించుకునేవాడినే కాదు. అసలు దాన్ని చూసే చిరాకు పడేవాడిని. అసలు మీరు పట్టించుకుంటే మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారా మీరు? పచ్చబొట్టిది ఏముంది, 10 రూపాయలు ఇస్తే ఎవరైనా పొడుస్తారు. దాని గురించి ఇంత డిస్కషన్ చేస్తావేంటే నువ్వు? ఆ సుజాత మీరు ఎప్పుడైనా కలిసి సినిమాకి వెళ్ళారా? దాంతో సినిమా ఏం మాట్లాడుతున్నాను? దాని సినిమాకి వెళ్ళే ముఖం అనే దాంతో సినిమాకి వెళ్ళి. ఇప్పుడు చెప్పండి. దాంతో సినిమాకి వెళ్ళా. ఇద్దరం కలిసి టైటానిక్ సినిమాని 40 సార్లు చూసాం. 40 సార్లు చూసారా? అప్పట్లో ఆ సినిమా అలా ఆడింది. మరి ఇప్పుడు కూడా ఆడితే దాన్ని పట్టుకొని సినిమాకి వెళ్తారు మీరు? కాదే, సుజాత సుజాత సుజాత. ఇప్పటికి కూడా దాని పేరు నీ నోటనే ఆడుతుంది. చేతి మీద పెద్ద పెద్ద అక్షరాలు సుజాత అని. అయ్యో, పచ్చబొట్టు తిరిగిపోతులే నా రాజ
మెంటల్ దానికి అప్పుడే చెప్పా, ప్రేమ అనేది గుండెలో ఉండాలి, చేతి మీద మూతుల మీద ఉండకూడదు అన్న. నాకు పచ్చబొట్టు పిడిపించి వాడు వేరే వాడితో పచ్చడి ఉప్పేసి వెళ్ళిపోయింది అది. నీకు దండం పెడతానరా, నా కాపురం అంటే నీకు కామెడీ అయిపోయింది. నీకు అక్కడ పాటతో కనెక్ట్ అవుతురా, అది నీకు దండం పెడతా. పాట చూడు అక్కడ గిన్నెలు పగులుతున్నాయి లోపట. నా జీవితమే పడిపోయింది ఇక్కడ. ఆకలి అవుతుంది, దండం తీసుకురా. ఒక దాన్ని నన్ను నేర్పిస్తే మీకు కడుపు నిండా ఆకలి కూడా అవుతుందా? సిగ్గులేదు. తినండి, తిని బాగా పొట్ట నింపుకో. దరిద్రపు దానా. అలా కుట్టించారు. మరి ఏం కూర ఉండా? పచ్చాకు కూర. సైకోలే మీరు. ఏదన్నా లూపుని ప్రేమగా లాగుతారు మా దగ్గర నుంచి. చిన్న విషయం ఏదైనా దొరికింది అనుకో టార్చర్ పెడతారు. సైకోలు మీ ఆడవాళ్ళు. మీ మొగలు తక్కువ తిన్నారా? మీ ఇద్దరిది ఎన్నెళ్ళ ప్రేమ. కొద్దిగా అన్నం తిన్నవే నన్ను. నేనేమన్నా అద్దన్నానా? మంచి కూర, పచ్చాకు కూర తిను. మెంటల్ లా ఉన్నావు అసలు. ఎలా తగిలావు నాకు? నాకన్నా అందంగా ఉంటుందా? ఏంటే నువ్వు అసలు? మీ ఆడవాళ్ళు మారరే, ఎప్పుడు ఇంతే. మిమ్మల్ని మార్చాలనుకోవడం మా వల్ల కాదు కదా, భగవంతుడు వల్ల కాదే. ప్రామిస్, దాని మీద ఏ ప్రేమ లేదు. నిజం చెప్తున్నారు కదా. 100% నీ మీదే ప్రేమ. నా మీద ఉంది. నీ మీద ఎవరి మీద ఉంటుంది? అది చాలు. నేనే అన్నం తినిపిస్తాను. హ్యాపీగా ఉంటే చాలే. ఇలా హ్యాపీగా ఉంటే చాలు, నా కడుపు నిండిపోతే. అర్థమైందా? పో టీ తీసుకురా పో. ఓకే సరే. హలో హలో, ఎవరండి? ఫోన్ చేశారా మీరు? నాకు మాట పెడుతుంది వేడి వేడి కాదు చాలు, కానీ మీ పేరు చెప్పండి. ఏంటి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? గిన్నెలు లోపల తోమచ్చు కదా. ఎక్కడ తోమినా తోముడేగా. మీరు మాట్లాడుకోండి. అవునండి, ఇదే సండే, ఈ రోజు హాలిడే, అందుకే ఇంట్లో ఉన్నాను. మీ పేరు చెప్పండి, మీకు దండం పెడతా. మీరు రమేషే కదా? రమేష్ కాదండి, ఆ పేరు మురళి. ఓ మురళి, రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ మీకు. హలో ఒకసారి నంబర్ చూసి డైల్ చేయండి మేడం, మీకు దండం పెడతాను. మీ రాంగ్ నంబర్ వల్ల ఈ రోజు కాపురాలు కూలిపోతాయి ఇక్కడ. అర్థమైందా? ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయింది రాంగ్ నంబర్ అని. రాంగ్ నంబరే విన్నానులేండి. నాకు ఏం లేవే, నువ్వు చాలా నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు. ఏదో అయిపోయింది. ఒట్టు. ఆ సుజాత కన్నా ఎక్కువ చూసుకుంటారుగా. నే ఎక్కువ చూసుకుంటా. ఓకే. ఏంటో మీ ఆడవాళ్ళందరూ డౌట్తోనే చేస్తారు. థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఇష్టం. అలాగే ఉందా? ఏ ఆడదు కూడా ఇలా కోరుకోదు తెలుసా? మేము అలాగే ఉందామేమన్నా. నువ్వు ఎందుకు ఈ టెన్షన్ పడుతున్నావు? ఓకే అన్నా, ఇద్దరం హ్యాపీగా ఉందాం. ఓకేనా? ఓకే. ఈ గిన్నె కూడా పక్కన పడేస్తా. సరే, చాలా బాగుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. మురళి గారు, మురళి సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఓకే, కొరియర్ వచ్చింది. ఓహో, వన్ సెకండ్ తీసుకో. కొరియర్ ఎవరు పంపించారు కొరియర్? 3 సంవత్సరాల క్రితం సుజాత అనే అమ్మాయికి మీరు పంపించారు. అది రాంగ్ అడ్రస్ అయి మీ కొరియర్ మీకే వచ్చి. హలో, ఎక్స్క్యూజ్ మీ మేషారు. మీ పేరు మురళి, సన్ ఆఫ్ చంద్రశేఖర్, 8-by-DS పార్కింగ్ సైడ్ అన్ని నాకు అర్థమైంది. ఇది మీ కొరియర్. నీకు దండం పెడతాను రా, ఇప్పుడే కలిసాంరా. నీకు కాబట్టి ఈ డబ్బులు తీసుకుని వెళ్ళరా, నీ కాలు పట్టుకుంటాను. మీ కొరియర్ మీకు ఇవ్వడానికి నాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారేంటి? మా కొరియర్ ఆడది కాదు సార్, నిజాయితీకి మారిపోయారు మేము. నిజాయితీలు పాడగాని మీ నిజాయితీల కాపురం కూలిపోతురా ఇక్కడ. పెళ్లి కాకముందు సుజాతకు పంపించాను, నా కర్మ కాలి, అది ఇప్పుడు నాకు రిటర్న్ వచ్చింది. కొరియర్లో ఏముంది? పిచ్చి పేపర్, పిచ్చి కాగితాలు ఓపెన్ చేసి చూడాలి ఏముందో. మేడం, ఇందులో లెటర్ ఉందండి, చదవండి. ఈ బాక్సులు ఇంకేమున్నాయి? సుజాత, ఓ సుజాత, నీకు తెలియకుండా సేకరించిన కొన్ని వస్తువులు. నువ్వు తల దూకున్నప్పుడు దువ్వెనకి చిక్కున్న నీ కురులు. సుజాత, నువ్వు కోటీలో ఐస్ క్రీమ్ తిని పడేసిన ఐస్ క్రీమ్ పుల్ల. ఇంతే కాక నా రక్తంతో రాస్తున్న ఒక కవిత. ఏం లేదు, అయిపోయింది. కొరియర్ బాయ్ పూర్తిగా చదువు. సుజాత, ఓ సుజాత, నాకు గుడ్ మార్నింగ్ మంత్రం సుజాత, నాకు గుడ్ నైట్ మంత్రం సుజాత, నాకు నిద్ర రానప్పుడు జోల పాట సుజాత. సుజాత, ప్రపంచానికి 4-5 దిక్కులు అన్నారు సుజాత, గాని నాకున్న ఒకే ఒక దిక్కు నా సుజాత. సుజాత, ప్రపంచంలో 7 వింతలు అన్నారు సుజాత, ఇప్పుడు నేను ప్రపంచానికి అరిసి చెప్తున్నాను సుజాత, 8వ వింత నా సుజాత అని. ప్రపంచంలో 100 మంది ఆడవాళ్ళైనా నీ కాలి గోటి అందం కూడా సరిపోరు సుజాత. అంత అందంగా ఉంటది అది? మీ ఆడవాళ్ళు ప్రపంచంలో మీ ఆడవాళ్ళు అందంగానే ఉంటారే, మీకు బిస్కెట్ వేయడానికి అలా రాస్తాం అంతే మేము. సుజాత గారు చాలా అదృష్టమంత్రాలండి, ఇలాంటి భర్త మీకు దొరకడం. సుజాత నేను కాదు, ఇంకో ఆవిడ. ఆవిడా? ఇంకో ఆవిడ. ఇంకో ఆవిడ? మరి ఈవిడ? మా ఆవిడ. మరి ఆవిడ? పౌడా. భయ్యా, నీలాంటి మగవాళ్ళ వల్ల మలాంటి మగవాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. ఈ రోజు లేచి ఎవరు మొక్కం చేసాం? రాంగ్ ఎంట్రీలు, రాంగ్ పాటలు, రాంగ్. అబ్బో, రాంగ్ అన్ని రైటే ఉన్నాయి. అయినా మరి కొట్టినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా, అబద్ధం నిజం అవుతుందా? నాకు అన్యాయం చేశారు కదండి మీరు. భయ్యా, సినిమాల్లో దేవదాసి పార్వతులు ఎంత ఫేమస్ నాకు తెలియదు కానీ బయట మాత్రం మురళి, సుజాత వాళ్ళు అంతకన్నా ఫేమస్. భయ్యా, నేను ప్రపంచానికి చెప్తాను. భయ్యా, నువ్వు చెప్తావు నా ప్రపంచానికి? ఎక్కడికి? సుజాతతోనే ఉండి మరి చెప్పాడుగా, లైలా
లత లత నీకు దండం పెడతాను, ఎప్పుడు అయిపోయింది నాకు. అప్పుడు నా అదృష్టం బాగాలేక దాని పేరుని ఇలా కొట్టించుకున్న పచ్చబొడు, అర్థమైందా? అది అనుభవం, ఇది అనుభవించడం. నీకు దండం పెడతానే, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వే ఇష్టం. సుజాత లేదు, బొంగు లేదు, ఎవరు లేదు ఇక్కడ. నాతోనే ఉంటారుగా? నీతోనే ఉంటా. సుజాత గుర్తుకు రాదుగా? సుజాత లేదు, ఎవరు లేదు నా లైఫ్ లో. అయిపోయింది, అదంతా అయిపోయింది. పచ్చబొట్టు చెరిగిపోతులే నా రాజా, పడుచు గంట చెదరిపోతులే. పోనీ, ఆ సుజాతతోనే ఉండండి. ఏమే ఏమే ఆ, ఏమే? నేను ఉండనే ఉండా ఇంట్లో. యాహూ. అరే దరిద్రుడా, ఏం పాపం చేశాడు? ఒక్క సాంగ్ తో నా కాపురాన్ని సంకనాకిచ్చావు కదరా నువ్వు. నేను దానికి కనెక్ట్ చేస్తే నువ్వు సాంగ్ వేసి కనెక్ట్ చేస్తావు దరిద్రుడా. పచ్చబొట్టు చెరిగిపోతులే నా రాజా, పడుచు గంట చెదరిపోతులే నా రాజా. పచ్చబొట్టు చెరిగిపోదులే. ఓకే, సో మొత్తానికి అనుకుంది సుజాత, అయ్యింది లత. నాగబాబు సార్, మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? అంత లేవులే కానీ చేయి చూపించండి సార్. పులెంట్స్ మళ్ళీ ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ థీమ్ తీసుకున్నాం. అన్నిటికంటే బాగుంది సాంగ్ మీద ప్లే చేయటం. రచ్చరవి చాలా మంచి శారీ కట్టాడు ఇవాళ, చాలా బాగుంది. రోజా గారు, నాకు తెలుసు 80% ఫ్యామిలీస్ లో ఈ డౌట్ ఉంటుంది. సతీష్ మంచి టైమింగ్ లో ఎంటర్ అయి పానకంలో పుడకలాగా బాగా ఫిట్టింగ్ పెట్టావు. కానీ భలే ఉంది.